హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే, ర్యాష్ డ్రైవింగ్ అని చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టం బిఎన్ఎస్, భారతీయ న్యాయ సన్నిహిత చట్టం 2023లో ఇండియన్ పీనల్ కోడ్కు బదులు కొత్తగా బిఎన్ఎస్ చట్టం రావడం జరిగింది. ఈ బిఎన్ఎస్ చట్టంలో సెక్షన్ 106 ఆఫ్ బిఎన్ఎస్ ర్యాష్ డ్రైవింగ్ అని చేసి ఎవరినన్నా గుద్ది ఎవరికన్నా దెబ్బలు తగిలి ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మేనర్లో వెళ్ళిపోతే వాళ్ళకి 5 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు గుద్దిన వారు ఎవరన్నా మరణిస్తే వారికి 10 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ బిఎన్ఎస్ సెక్షన్ 106 ప్రకారం ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మేనర్లో ఇటువరకులాగా ఐపీసీలో కాకుండా ఇప్పుడు శిక్ష కొంచెం పెంచడం జరిగింది. ఈ యాక్సిడెంట్ కేసుల్లో ఎవరైనా కానీ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మేనర్లో డ్రైవింగ్ చేసినా, ఎదుటివారిని గుద్దినా, అలాగే ఆ యాక్సిడెంట్ వల్ల దెబ్బలు తగిలినా, లేదంటే ఎవరైనా చనిపోయినా, దెబ్బలు తగిలితే మాత్రం 5 years వరకు శిక్ష, అలాగే చనిపోతే మాత్రం 10 సంవత్సరాల వరకు శిక్ష బిఎన్ఎస్ కొత్తగా వచ్చిన చట్టం చెబుతుంది. కావున ర్యాష్గా వాహనాలు తోలేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ర్యాష్గా వాహనాలు తోలేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని తోలుకోవాలి. అలాగే ఎదుటివారి మరణానికి కారణం అయితే యాక్సిడెంట్లుగా 10 years వరకు శిక్ష పడుతుంది. అలాగే యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ వ్యక్తి, ఆ ఇంజూరీ పర్సన్ ఎవరైతే ఉన్నాడో, ఎవరినైతే గుద్దాడో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అతనికి అన్నీ చేపించి అతను శుభ్రంగా హాస్పిటలైజేషన్ మొత్తం అంతా చూసుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది. అది గమనించాలి. ఈ కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టం అనేది సెక్షన్ 106 ఆఫ్ బిఎన్ఎస్ అనేది చెబుతుంది, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మేనర్లో యాక్సిడెంట్లు చేస్తే చాలా ఇబ్బంది పడతారు. బిఎన్ఎస్ చట్టం ప్రకారం మ్యాక్సిమం అంటే యాక్సిడెంట్ అయితే దెబ్బలు తగిలినాయన్నా, ఇంజరీస్ బలమైన గాయాలైనా కానీ 5 years వరకు శిక్ష, అలాగే వాళ్ళు మరణిస్తే 10 years వరకు శిక్ష, అలాగే గుద్దిన తర్వాత ర్యాష్గా వెళ్ళిపోయి అతన్ని దెబ్బలు తగిలిన వాళ్ళని హాస్పిటల్కి చూపించకపోతే 10 years శిక్ష ఇంకా పెరుగుద్ది. హాస్పిటల్కి చూపించి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చూస్తే కోర్టు వారు దాన్ని పరిగణలోకి తీసుకుని శిక్ష తగ్గించే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, సో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, సేఫ్ డ్రైవ్ చేయండి, హెల్మెట్ వాడండి, జాగ్రత్తగా సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేయండి.